జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ తుడా సంయుక్తంగా చేపడుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుడా పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి నూతన రోడ్లు త్వరలో నిర్మిస్తామని, టీటీడీ తుడా నిధులతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. భక్తుల వాహనాల కోసం 3.5 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోడ్ల నిర్మాణంలో ఇల్లు కోల్పోయే వారికి తగిన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు 35 నుంచి 40 వేల మంది భక్తుల ఆలయానికి వస్తున్నారని, ఇరుకైన రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. భక్తుల ఇబ్బందులు తొలగించేలా నూతన రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. శ్రీమతి పరమాక లక్ష్మి గారికి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికిస్తుంది. గౌరవ బోర్డు మెంబర్ పవన్ ప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చమని అందించాల్సిందిగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు. భారతదేశంలో అత్యంత ముఖ్యమైనది. అందరూ కూడా 140 కోట్ల జనాభాలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి పాదాల చింత టుడాన్ కూడా డెవలప్ చేయాలని అడిగిన వెంటనే పెద్దలు మాకు తండ్రితో సమానమైనటువంటి బిఆర్ నాయుడు గారు టుడాకు రావటం చాలా ఆనందంగా ఉన్నది. మీకు మరొకసారి సార్ టుడా తరపున అందరికీ గతంలో టీటీడీ కూడా డబుల్ లైన్ రోడ్ వేయాలని చెప్పి ప్రపోజల్ అది టీటీడీ ఏదైతే జాయింట్ వెంచర్ ఉందో దాని ఈరోజు టుడా ఆఫీస్కి పెద్దలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టుడాకు రావటం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు తిరుపతి డెవలప్ కావాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా భగవంతుల ఆశీస్సులు ఉండాలా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఎంతోమంది భక్తులు తిరుపతిలో ఉండటం, తిరుపతిలో నివాసాలు కూడా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు కొన్ని లక్షల మంది టుడా పరిధిలో ఉన్నారు. అదేవిధంగా వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా ఎయిర్పోర్ట్ ద్వారా కావచ్చు, రైల్వే స్టేషన్ ద్వారా కావచ్చు, బస్ స్టాండ్ ద్వారా కావచ్చు, వాళ్ళందరూ కూడా తిరుమలకు పోవాలంటే మంచి రోడ్స్ ఉండాలా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉండవద్దు, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరగవద్దు, గ్రీనరీ బాగుండాలా, వాటర్ ఫెసిలిటీస్ బాగుండాలా. ఇవన్నీ కిందనన్నీ తిరుపతిలో బాగుంటేనే వాళ్ళు పైన ప్రశాంతంగా పోయి దర్శనం చేసుకోగలుగుతారు. కాబట్టి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రోడ్స్ అన్నింటి కూడా మంచిగా వేయాలనే ఉద్దేశంతో టీటీడీ సహకారం ఉండాలని చెప్పి కూడా టుడాని టీటీడీని ఎప్పుడు కూడా లింక్ చేయడం కూడా ప్రజలకు తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు చైర్మన్ గారిని టుడాకు సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేసిన వెంటనే మొట్టమొదటిగా తిరుచానూరు టెంపుల్ గురించి డిస్కస్ చేశాము. ఆడొచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజుకి సుమారుగా ఈరోజు 30-35 వేల మంది జనాలు వస్తున్నారు. అదేవిధంగా పిక్ డేస్లో శనివారం ఆదివారాలు కావచ్చు, ఏదైనా హాలిడేస్ అప్పుడు కూడా 45 నుంచి 50 వేల మంది భక్తులు కూడా వచ్చేటువంటి పరిస్థితి. వచ్చిపోయే భక్తులకి మంచిగా రోడ్డు ఉండాలా, పార్కింగ్ స్పేస్ ఉండాలా, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది పడవని చెప్పేసి కూడా అవన్నీ డిస్కస్ చేసిన వెంటనే చైర్మన్ గారు పెద్ద మనసు చేసుకొని సీఎం గారి ఆదేశాల మేరకు ఈఓ గారితో అందరితో డిస్కస్ చేసి
దాన్ని వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ రోడ్స్ వస్తున్నాయి ఏమొస్తాయో చెప్పి దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు టుడాకి టీటీడీ బోర్డు మెంబర్లైనటువంటి పనబాల అశ్విక అక్క గారిని, భానుప్రకాష్ అన్న గారిని, అదేవిధంగా మా టుడా వీసీ గారిని కూడా రిక్వెస్ట్ చేసి చైర్మన్ గారితో అన్ని కూడా సమస్యలు చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడ టుడా అధికారులు టీటీ అధికారులతో మీటింగ్ పెట్టి ఈరోజు ఆ రోడ్స్ అన్ని కూడా మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి అవన్నీ కూడా పెద్దలు చైర్మన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో తిరుచానూరుకు వచ్చే భక్తులందరికీ కూడా మంచి మహాదర్శి ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా సంతోషంగా వచ్చి ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా ఏ ఇబ్బందులు పడకుండా వెళ్ళే విధంగా కూడా భక్తుల కోసం టీటీడీ చైర్మన్ గారు డెసిషన్ తీసుకున్నారు. సో కాబట్టి అవి త్వరలో మనం స్టార్ట్ చేస్తున్నామని కూడా నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. వెంకటేశయ్య, గత కొన్ని రోజులుగా తోడా అండ్ టీటీడీ జాయింట్ మీటింగ్ పెట్టాలి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని షార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. టీటీడీ అధికారులు ప్లస్ తోడా అధికారులు అందరూ కూడా కలుసుకొని ఈరోజు చర్చించడం జరిగింది కొన్ని విషయాలు. అది ముఖ్యంగా పలు దఫాలు ఏ మీటింగ్లో పెట్టినా కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి ఎక్స్ట్రా ల్యాండ్ ఇచ్చి వేరే చోట వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళని పంపించాలి, వాళ్ళని బై ఫోర్స్ పంపించకూడదు, వాళ్ళని కన్విన్స్ చేసి పంపించాలి, మనం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు అక్కడ అనేటువంటి ఉద్దేశంతో వారు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు తోడా అధికారులు, తోడా చైర్మన్ వాళ్ళందరినీ కన్విన్స్ చేయటం, వాళ్ళు ఆమోదం తెలపటం, సుమారు 100 హౌసులు వాళ్ళు ముందర ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దానికి కాంపన్సేట్గా వేరే చోట వాళ్ళకి 1:2 ల్యాండ్ ఇచ్చేదానికి కూడా ఆమోదం తెలిపింది గవర్నమెంట్ కూడా. ఆ దిశలో ఇప్పుడు ఎల్ షేప్లో ప్రస్తుతం దాన్ని టేకప్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ కూడా ఎక్స్పాన్షన్ చేయాలి, వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు 30 ఫీట్ ఉన్న రోడ్డుని 60 ఫీట్ చేయాలి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి 2 రోడ్లు కనెక్టివ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 రోడ్లు కూడా ఎక్స్పాన్షన్ చేసి 60 ఫీట్ రేట్ వేసేస్తే అది డివైడర్ పెడితే ఒక వెహికల్